అల్వాల్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ 1000 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణం వేగంగా పూర్తిచేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. రోజు మా దగ్గర గాంధీ హాస్పిటల్, నీమ్స్, వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోతుర్రు. ఇది అందుబాటులో వస్తే సెప్టెంబర్ వరకు ఉంది సార్. సెప్టెంబర్ వరకు చేసి ఈ స్టేజ్లో ఉన్నానండి. సడన్గా ఇదైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి ఆపరేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లు కూడా ఎక్కువ ఇబ్బందికి వస్తున్నారు. ఇప్పుడు క్యాన్సర్ ఏంది మన దగ్గర బంకర్లు ఉన్నాయి, అది చూసానా? ఉన్నాయి సార్, బట్ మనకి ఏంటంటే వాటికి ఇంకా ఫ్రీ ఓటీ తొందరగా అవుతారు. ఎందుకంటే చాలా చాలా అవసరం సార్. జనరల్ వాట్ ఇంపార్టెంట్. సైడ్ ఉందమ్మా. ఈరోజు మన టీం కల్వాల్ వర్క్ స్టేజ్ ఎలా ఉంది, తొందరగా కంప్లీట్ చేయాలనేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తెలిసింది ఏంటంటే ఆర్ఎన్బి తరఫు నుంచి 90% వర్క్ కంప్లీట్ అయింది. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మాసంలోనే ఈ యొక్క హాస్పిటల్ పేషెంట్స్ కి అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎక్కువ మందికి అయితే నీమ్స్కి వెళ్తా అంటారు, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పైసలు ఎక్కువైతున్నాయి. గాంధీకి వెళ్ళడం అంటే దూరం కావచ్చు, అన్ని వసతులు అన్ని బెడ్స్ కూడా అవైలబుల్ ఉండడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది. ఈ పొల్యూషన్ ద్వారా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్ తొందరగా అందుబాటులో తీసుకురావాలన్న ప్రభుత్వం కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఓన్లీ కొబ్బరికాయలు కొడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడికాయలు కొట్టి ఓపెనింగ్ చేస్తారు. వారు అన్ని కొబ్బరికాయలు కొట్టి సంతోషం పరంగానే. ఆ విషయానికి వస్తే వాళ్ళు స్టార్ట్ చేసిరంటే మన కంటోన్మెంట్ లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నారాయణ జోపిడిలా సిల్వర్ కాంపౌండ్ కూడా కట్టేసి ఆపేసిరు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి అది అందుబాటులో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చినాం. ఈ రోజు వాళ్ళందరూ నివసిస్తున్నారు. వారు మాటలకి అడావుడి తప్పితే పనికి ఏమీ లేదు. వారు ఆ 10 కోట్లు కంటోన్మెంట్ ఉన్న నారాయణ జోపిడికి సిల్వర్ కాంపౌండ్ కి కట్టింది. వాళ్ళ బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ అంతా ఏముండే, కమిషన్ల గురించి, కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్, దేని మీద లేకుండే వాళ్ళు కమిషన్లకే పనిచేసారు. కాళేశ్వరం 142 crores పేమెంట్ చేశారు 2023 డిసెంబర్ దాకా. అప్పుడు పని కూడా 14% పని అయింది. డిసెంబర్ లోపల 14% అయింది. వాళ్ళ 687 కోట్ల రూపాయలు పేమెంట్ అయింది. 90% పని అయింది. వాళ్ళది 14% అయింది. మాది 76% మా హయాంలో అయింది. మా ప్రభుత్వంలో 76% డెవలప్మెంట్, 687 crores అంటే సుమారు 550 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అప్పట్లో 897 కోట్లతోటి పని స్టార్ట్ అయితే దానికి 300 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించి, ఒక 100 కోట్లేమో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి, ఒక 200 కోట్ల రూపాయలు ఏమో మెడికల్ డిపార్ట్మెంట్ కేటాయించారు. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా కేటాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏ విధంగా అయితే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అదే మాదిరిగా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలని జర్మనీ నుంచి, యుఎస్ఏ నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఎంఆర్ఐది, సిటీ స్కాన్స్ కూడా మిషన్లు అక్కడికి తీసుకొచ్చి ఈ పేషెంట్స్ కి ఏమి ఇబ్బంది కాకుండా, ఎక్కడ ప్రైవేట్కి వెళ్లకుండా అన్ని వసతులు ఇక్కడిని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 300 కోట్ల రూపాయలు కూడా కేటాయించి ఇక్కడ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర్మశాల కూడా కట్టడం